ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు కూడా చిన్న బిడ్డలు మంచిగా చక్కగా పాటల్లోనూ మీరు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు నాయన. చక్కగా వాక్యాలు, అనేకమైన వాక్యాలు నాయన వారి నోట మీరు ఉంచినందుకే మీకు వందనాలు నాయన. మీ ఆత్మ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నాయన, కొద్ది సమయము నాయన మేము వాక్యాన్ని ధ్యానించుకుని చుండగా మీ మాటలు బహు జాగ్రత్తగా మేమందరము నేర్చుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 1 నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్ఫగేకు వచ్చినప్పుడు బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, నేను చదువుతా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడిను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలు అమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అనుమాట మీరెన్నడూ వినలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతానియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. చాలు. చూడండి, యేసు ప్రభువారు తన శిష్యుల్ని పిలిచి మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది, దానితో పాటు ఒక గాడిద పిల్ల కూడా ఉంటుంది, దాన్ని విప్పి తోలుకుని రండి. మీతో ఎవరైనా ఏమైనా అడిగితే అది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పండి అన్నారు. గాడిద కట్టబడి ఉన్నది, దాన్ని విప్పి తోలుకుని రండి, అది నాకు కావాలి అంటున్నారు. యేసు ప్రభువారు యెరూషలేము అనేక మార్లు వెళ్ళారు. అనేక మార్లు దేవాలయంలో అనేకులను స్వస్థపరిచారు. అనేక మారులు ఆయన
12వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వాళ్ళ మధ్యలో కూర్చుని అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. 8వ దినమున సున్నతి చేయడానికి ఆయన దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తాం. తర్వాత అనేక మార్లు ఆయన యెరూషలేము వెళ్ళారు, దేవాలయానికి వెళ్ళారు. కానీ ఇప్పుడు వెళ్ళుచున్నటువంటి ఈ ప్రయాణము, ఈ యాత్ర చాలా వ్యత్యాసమైనది. మానవుని యొక్క బంధకము, మానవుని యొక్క కట్లు విప్పవలసినటువంటి సమయము ఆసన్నమైనది. యేసు ప్రభువారు అనేక స్థలాల్లో స్వస్థత చేసినప్పుడు ఆ స్వస్థత జరిగిన వారితో ఇది ఎవరికి చెప్పవద్దు అని కొద్దిమందికి చెప్పారు. అయ్యా నీకు ఎవరు స్వస్థత చేశారు అని అడిగితే, అయ్యా ఆయన నా నోటి మీద ఉమ్ము వేసి బురద చేసి సిలువ అనే కోనేటిలో కడుక్కోమన్నారు, కానీ ఆయన ఎవరో నాకు తెలియలేదు అని కొద్దిమంది స్వస్థపడిన వారు చెప్పారు. కొద్దిమందికి నీ పరుపెత్తుకుని వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన ఎవరో ఆ తర్వాత యేసు ప్రభు వారికి కనబడకుండా తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఎక్కడ స్వస్థత చేసినా, ఎక్కడ ఏ కార్యం చేసినా, ఎలాంటి అద్భుత కార్యం చేసినా కూడా అది ప్రజలలో ఎక్కువగా వెళ్ళనీయకుండా ఆయన రహస్యంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేశారు. యేసు ప్రభువారు తన తల్లి అయ్యా నీవు వచ్చేసరికి ద్రాక్షారసం అయిపోయింది అని కంగారు పడుతుంటే తన తల్లితో చెప్తారు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అన్నారు. కానీ ఇప్పుడు బహిరంగంగా వెళుతున్నారు. రహస్యంగా ఆయన యెరూషలేము వెళ్ళి తన అన్నలు, తన తల్లి వాళ్ళందరూ కూడా యెరూషలేములో పండగలు జరుగుతుంటే వాళ్ళు బహిరంగంగా వెళితే యేసు ప్రభువారు రహస్యంగా వెళ్ళి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగ రహస్యంగా దాగి వాక్యాన్ని చెబుతూ శిష్యులను తయారు చేస్తూ ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు ఈ రోజున కట్టబడి ఉన్న ఒక గాడిదను తోలుకుని రండి అని చెప్పి దాని మీద ఎక్కి కూర్చున్నారు. చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచారు, బట్టలు పరిచారు. ముందు వెళుతున్నారు కొద్దిమంది వెనకాల వెళుతున్నారు. జయము 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 అంటున్నారు. దావీదు కుమారునికి జయము అంటున్నారు. సర్వోన్నతమైన స్థలములలోకి జయము అంటున్నారు. చిన్నపిల్లలు జయము జయము అని పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ యెరూషలేముగా యాత్రగా వెళుతున్నారు. ఎందుకని? యేసు ప్రభువారు జయము జయమని కేకలు వేస్తుంటే ఏమీ మాట్లాడకుండా అలాగే ఆ యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనేక సందర్భాల్లో దాగి ఉన్నటువంటి ప్రభువు, ఎవరికీ తెలియజేయవద్దు అని చెప్పినటువంటి ప్రభువు, ఎవరితోనూ మీరు ఏమీ చెప్పవద్దని ఖండితంగా ఆజ్ఞాపించినటువంటి ఆ దేవాతి దేవుడు ఇప్పుడు బహిరంగంగా గాడిద పిల్ల మీద కూర్చుని వెళుతూ ఉన్నారు. ఎందుకనంటే మానవుని యొక్క బంధకములు, మరణ బంధకములు లేకపోతే పాప బంధకాలు విడిపింపవలసిన సమయము ఆసన్నమైంది. చూడండి, మనము ఒక జాంకాయ కాసిందండి మన చెట్టుకి. జాంకాయ చిన్నగా ఉంది, పెద్దగా ఉంది. దాన్ని కోసామనుకోండి చక్కగా ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే అది పరిపక్వతలోనికి వచ్చినప్పుడు మాత్రమే అది మన నోటికి రుచిగా ఉంటుంది. అవునా? కాయ మొగ్గకోకుండానే పక్వానికి రాకుండానే కోసామనుకోండి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. మరి ఆ దేవాతి దేవుడు దాగి ఉన్నటువంటి కొంతకాలము దాగి 30 సంవత్సరాల తర్వాత సేవ ప్రారంభించినటువంటి ఆ దేవాతి దేవుడు ఈ 3.5 సంవత్సరాలు సేవ ప్రారంభం నుంచి 3.5 సంవత్సరాలు ఇంచుమించు చివరి దశకు వచ్చినప్పుడు ఆ గాడిదను ఎక్కి వెళుతూ ఉన్నారు. శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు. శిష్యులకు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే శిష్యులు తాను చెప్పినటువంటి బోధ, తాను చెప్పినటువంటి సత్యము వారు నిలబెట్టుకోగలరు అని ప్రభువుకి అర్థమైందో అప్పుడు ఆయన బహిరంగంగా వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ఎందుకు బహిరంగంగా వెళుతున్నారు చెప్పండి ఎవరైనా? ఎందుకు బహిరంగంగా వెళుతున్నారు? జయము జయము అని కేకలు వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. ఎవరండి అడిగింది? శాస్త్రులు అడుగుతున్నారు, ప్రధాన యాజకులు అడుగుతున్నారు. జయము జయము అంటారేంటి? ఏంటి జయము? ఎప్పుడు మీరు జయాన్ని సాధించారు?
మీరు సాధించిన విజయాలు ఏంటి అని వాళ్ళకి కడుపులు మండిపోతున్నాయి. ఎందుకనంటే మేము యాజకులము, అధికారం మాది, ఇక్కడ మేము అధికారులుగా ఉన్నాము, ఇక్కడ దేవునికి సేవకులుగా ఉన్నాము. మేము సేవకులుగా ఉంటే మీకు జయమేంటి? దావీదు కుమారునికి జయమంటారేంటి? సర్వోన్నతమైన స్థలముల్లో జయమంటారేంటి? మీరు ఏం విజయాన్ని సాధించారు? ఏంటి జయ జయ ధ్వానాలేంటి? వారి నోటిని మూపిస్తావా మూపించవా అంటున్నారు. కడుపులు మండిపోతున్నాయి వాళ్ళకి. ప్రభువారు చెప్తున్నారు, మీరు వీరి నోటిని మూయిస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. మనుషులు కాదు, రాళ్లతో కేకలు వేయించగలను అన్నారు. ఎందుకనంటే మానవుణ్ణి ఎలాగైనా రక్షించాలని, మానవుణ్ణి ఎలాగైనా పాపము నుంచి విడిపించాలని, ఆ పాపము నుంచి విడిపించి అతన్ని పరిశుద్ధపరిచి తన తండ్రితో సమాధానపరచాలని ఆ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని దగ్గర వాగ్దానం చేసి వచ్చారు. ఆ పరిచర్యలో, ఆ పనిలో భాగముగా ఆయన యెరూషలేముగా యాత్రగా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే తన ప్రాణాన్ని ధారపోయడానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారండి? తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసి ఈ ప్రజలను కాపాడాలి, ఈ మానవులను కాపాడాలి అని వెళుతున్నారు. అప్పటి వరకు కూడా పరిసయ్యులు, శాస్త్రులు ఆయన చేసే అద్భుత కార్యాలు, వింతలు, సూచక క్రియలు చూసి అనుకుంటున్నారు, ఈయన్ని ఎలా దొరుకుతాడు, ఎలా పట్టుకోవాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం వారికి రానే వచ్చింది. ఏంటా వారికి వచ్చిన అవకాశం? దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని, యూదుల రాజుకు జయము అంటున్నారు. నువ్వు రాజువా? యేసు ప్రభువారు తనకు తానుగా పట్టుబడుట కొరకు ఆయన ఈ రోజున యెరూషలేముగా యాత్రగా వెళుతున్నారు. ఆ యాత్రలో ముందు వెళ్ళుచుండిన వారును జయమంటున్నారు, వెనక వచ్చి చుండిన వారిని కూడా జయమంటున్నారు. ఆయన ఈరోజు మాత్రమే ఎందుకు వెళ్ళారు అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఈరోజు ఏం వారం? ఆదివారము. ఈ ఆదివారము నుంచి వచ్చే ఆదివారం వరకు కూడా ఒక పండగ జరుగుద్ది. ఏంట పండగ? పస్కా పండుగ. యూదులకు ఇది చాలా ప్రాముఖ్యమైన పండగ, పస్కా పండుగ. ఈ ఆదివారం మొదలుకొని వచ్చే ఆదివారం వరకు జరుగుతుంది ఆ పండగ. ఎందుకు వచ్చింది ఆ పండగ, పస్కా పండగ అంటే, దేవుడు ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మా దేవుడు మమ్మల్ని రప్పించారు, మమ్మల్ని విడుదల చేశారు అని దేవునికి కృతజ్ఞతతో వారు పస్కా పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఆ పస్కా పండుగ ఈరోజు మొదలుకొని వచ్చే ఆదివారం వరకు జరుగుద్ది. కాబట్టి యూదులలో ప్రాముఖ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా యెరూషలేము దేవాలయానికి ఈరోజు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఈ రోజు నుండి వారం రోజులు పండగ జరిగిద్ది. ఆ పండగ దినాలు ప్రారంభం రోజునే ఈ యెరూషలేముగా యాత్రగా బయలుదేరి వెళతా ఉన్నారు ప్రభు. మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో ఉన్న బానిసలకు విడుదలనిస్తే, ఈ దేవాతి దేవుడు, ఈ దావీదు కుమారుడు మానవాళిని రక్షించుట కొరకు తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోయేట కొరకు యెరూషలేముగా యాత్రగా వెళుతున్నారు. ఆయనేమో ఐగుప్తులో ఉన్న బానిసలను విడిపించారు. ఈయన ప్రతి మానవుణ్ణి, పాపముతో ఉన్న ప్రతి మానవుణ్ణి విడిపించి రక్షించి తన రాజ్యంలోని కూర్చోబెట్టాలని ఈయన యాత్రగా వెళుతున్నారు. వారికి కడుపులు మండిపోతున్నాయి. జయము జయము అంటారు, వారి నోటిని మీరు మూపించరా అని అంటున్నారు. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, వారి నోటిని మీరు మూపిస్తే అని ప్రభు చెప్పారు. రాళ్ళు అంటే ఏంటండి? రాళ్ళు అంటే ఏంటి? కొంతకాలానికి అపోస్తుల యొక్క నోటిని వారు మూపించారు. ఎందుకు, ఎలా మూపించారంటే అపోస్తుల్ని కొట్టి అవమానపరిచి చంపారు. వారి నోరు మూయబడింది. వారు చెప్పారు, వాక్యాన్ని చెప్పారు, కొంతకాలానికి వారి నోటిని మూపించారు. మరి ఈ రోజున రాళ్ళు కేకలు వేస్తున్నాయి. ఈ రోజున సువార్త కేక అనేక స్థలాలలో, అనేక పట్టణాలలో, అనేక పల్లెల్లో మారుమ్రోగుతుంది. ప్రభు చెప్పారు, ఈ రాళ్ల ద్వారా నేను కేకలు పెట్టించగలను. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అయ్యా నేను ఒకప్పుడు కఠినాత్ముడును, నేను అనేక మందిని కొట్టాను,
అనేక మందిని హింసించాను, అనేక మందిని చంపాను. కానీ ఇప్పుడు నేను నూతన సృష్టిగా మారిపోయాను. నేను ఇప్పుడు క్రీస్తుకు దాసుడను. నేను ఇప్పుడు క్రీస్తుకు కుమారుడను. నేను సువార్త పరిచర్య చేస్తున్నాను. మొండి హృదయాలు, బండమారిపోయిన హృదయాలు కలిగినటువంటి వారి ద్వారా ఈ రోజున దేవాతి దేవుడు సువార్త కేక పెట్టిస్తా ఉన్నారు. అదే క్రమంలో ఆ సువార్త వాక్యము నీ దగ్గరకు, నా దగ్గరకు, మన దగ్గరకు కూడా వచ్చింది. ఆనాడు అపోస్తుల ద్వారా దేవుడు ఏ పరిచర్య అయితే అప్పగించారో, ఏ పని అయితే అప్పగించారో, ఈ రోజున అదే సువార్త పని, అదే వాక్యము, అదే సత్యము ప్రకటించమని మొద్దుమారిపోయిన నీకు లేదా బండమారిపోయిన నాకు ఆ సువార్తను ప్రకటించమని బండమారిపోయినటువంటి రాయి లాంటి మన హృదయాలను కరిగించి శుతిమెత్తను చేసి ఆయన మన ద్వారా సువార్త కేక పెట్టిస్తా ఉన్నారు. చూడండి, ఆయన్ని పట్టుకుంటారని తెలుసు, ఆయన్ని అవమానపరుస్తారని తెలుసు, ఆయనకి సిలువుకు అప్పగిస్తారని కూడా ఆయనకి తెలుసు. తెలిసి ఆయన్ని పట్టుకోవాలనే ముందుకు వెళుతున్నారు. ఒకప్పుడు దాగి ఉన్నారు, కానీ ఇప్పుడు బహిరంగంగా వెళుతున్నారు. వాళ్ళకి కూడా ఒక అవకాశం రావాలి కదా పట్టుకోవడానికి యేసు ప్రభువుని పట్టుకోవడానికి వాళ్ళకి కూడా అవకాశం దొరకట్లా. ప్రజలు రాళ్లతో కొడతారేమో, ఆయనతో ఎన్నో సూచక క్రియలు జరుగుతున్నాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థపడుతున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తుంటే మనం ఆయన్ని పట్టుకుంటే ఊరుకుంటారా ఈ ప్రజలని వాళ్ళు భయపడుతున్నారు. కానీ వారికి ఒక అవకాశం దొరికింది. ఈ రోజున అవకాశం ఎవరిచ్చారు? ఆ దేవాతి దేవుడే ఇచ్చారు. ఎందుకనంటే ఆయన పట్టుకోవాలి, ఆయన పట్టబడాలి. ఈ రోజున ఆయన మీద అనేక మందికి కోపం రావాలి ఈ రోజున. ఎందుకనంటే ఆయన మీద కోపం రావాలి, ఆయన్ను పట్టుకోవడానికి వారికి ఒక అవకాశం రావాలి. ఆయన యూదుల రాజు, జయము జయము అంటున్నారు. నువ్వు యూదులకు రాజువా? రాజుగారు ఇక్కడ ఉంటే నువ్వు రాజు ఏంటి? వాళ్ళకు ఒక అవకాశం కావాలి, వాళ్ళకు ఒక ఆధారం కావాలి. కాబట్టి ఆ ఆధారాన్ని, ఆ అవకాశాన్ని ఆ దేవాతి దేవుడు ఇవ్వటం కోసం ఈ రోజున యాత్రగా వెళ్ళాడు. మరొక మాట ఏంటి అక్కడ చూడండి. వచనం, యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలు అమ్మివారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. అంటే యేసు ప్రభు వారు అలా చేయొచ్చండి? గువ్వలు అమ్మవారి పీఠాలను పడదోసేశారంట, రోకలు అమ్మవారి బల్లలను కూడా పడేసారంట. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును, మీరు దానిని దొంగల గుహగా చేశారు అని చెప్పి వారు అమ్ముకునేటటువంటి వారందరి బల్లలను, పీటలను పడదోసేశారంట. పడదోస్తే వాళ్ళు ఏం చేస్తారు? సంతోషిస్తారా? యెరూషలేము ఆయన ఎన్నిసార్లు వెళ్ళారు? బోళ్ళన్ని మార్లు వెళ్ళారు. మరి అప్పుడు పడేయలేదే? అప్పుడు పడేశారా? పడేయలే. ఈరోజు ఎందుకు పడేశారంటే వారికి కోపం రావాలి, ఆయన్ని పట్టుకోవాలి, ఆయన సిలువ వేయాలనే మనస్సు వారికి రావాలని చెప్పి ఆయన పడేసేశారు. పడేయటం వెనక కూడా ఒక అర్థం ఉంది. దేవుని మందిరంలో వ్యాపారం చేయకూడదు. ఆయనకి ఇంకా సమయం రాలేదు కాబట్టి ఆ రోజున మాట్లాడలేదు. ఈరోజు సమయము వచ్చింది. ప్రతి దానికి ఒక సమయం అంటూ దేవుడు ఇస్తారండి. మనం రక్షణ పొందటానికి దేవుడు ఒక సమయాన్ని ఇస్తారు, మారు మనసు పొందటానికి ఒక సమయాన్ని ఇస్తారు, మన జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి, దేవునితో సమాధానపరచుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని ఇస్తారు. ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోలేకపోతే, దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటే, దేవుడు చూసి దేవుడు ఒకానొక సందర్భంలో విడిచిపెట్టేస్తే మన బ్రతుకు ఏమైపోద్దంటే చాలా దుర్భరం అయిపోద్ది. ఆయన తన రక్తమును, ప్రాణమును దారపోయిట కొరకు ఈరోజు యెరూషలేముగా యాత్రగా ఆయన వెళుతున్నారు. ఎవరి కోసము? ప్రతి మానవుల కోసము. స్త్రీలు, పురుషులు, యూదుడు, గ్రీస్ దేశస్థుడు ఎవరూ లేదు. మీరు ఎవరైనా సరే, మీరు ఏ దేశస్థుడైనా సరే, నువ్వు దాసుడు అయినా, స్వతంత్రుడు అయినా, ఎవరైనా సరే,
ప్రతి మానవుని కొరకు ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోయటానికి వెళుతూ ఉన్నారు. మరి ఆయన తెచ్చినటువంటి రక్షణ, ఆయన ఇచ్చినటువంటి కాపుదల, ఆయన ఇచ్చినటువంటి వాక్యము ధ్యానించటంలో మనం చాలా వెనకబడిపోతున్నాం. మట్టుకు వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. చూచుట మట్టుకు చూస్తున్నాం కానీ కానలేకపోతున్నాం. ఎందుకు? ఎందుకనంటే మానవ హృదయము క్రొవ్వి ఉన్నది. ఎలా ఉందండి? మానవ హృదయం క్రొవ్వి ఉన్నది. వింటాం, చూస్తాం, గ్రహించాం. కాబట్టి దేవుడు మనకెందుకు ఇంకా సమయాన్ని ఇచ్చారు? ఎందుకు మనల్ని ఇంకనూ కాపాడుతున్నారు? అనేకులు మనకంటే చిన్నవారు కానీ పెద్దవారు కానీ యోగ్యులు అనేకులు వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా సమయాన్ని ఇచ్చారు, ఇంకా కాపాడుతున్నారు. మన పనుల్లో కాపాడుతున్నారు, మన ఉద్యోగాల్లో కాపాడుతున్నారు, మన పిల్లలను కాపాడుతున్నారు. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది మాత్రం మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుడిచ్చే ప్రతి ఈవియు మనం అనుభవిస్తున్నాం కానీ దేవుడు మన నుంచి ఆశించేది ఒక్కటి కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. మరి చూసి చూసి దేవుడు మన నుంచి తానిచ్చిన రక్షణను, కాపుదలను తీసేస్తే మనం ఏమైపోతాం? చాలామందికి ఎలా ఉంటుందండి? చాలా సులువుగా ఉంటుంది. అదే మాట అపోస్తుల కార్యాల్లో చివరిలో ఉంటుంది, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 26, 27, 132 పేజీ నెంబరు, 26వ వచనము, 27వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూస్తురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది, వారి చెవులతో మందముగా విని కనులు మూసుకుని ఉన్నారు. చూడండి, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారి హృదయములు క్రొవ్వి ఉండటాన్ని బట్టి స్వస్థత పొందలేకపోతున్నాం. వారు చెవులతో మందముగా విని ఉన్నారు, కనులు మూసుకుని ఉన్నారు. సత్యాన్ని చూడలేం. సత్యం వైపు నడవాలంటే అవదు. లోకము ఆయనను ఎరగట్లేదు. మోషే చెప్పాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినండి అని చెప్పాడు మోషే. కానీ వారు విన్నారా? గ్రహించారా? కనులతో చూస్తున్నారు, అనేక అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. కానీ కనులతో చూస్తున్నారు, అరే ఇతను దేవుని కుమారుడే, మోషే చెప్పాడు కదా, ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు కదా, నా వెనకాల వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, అన్ని విషయాల్లో ఆయన మాట మీరు వినండి అని చెప్పాడు కదా, ఈయనేనా అని అనుకోవట్లేదు. వాళ్ళు కన్నులారా చూస్తున్నారు అద్భుతాలు, చెవులారా వింటున్నారు, కానీ కన్నులు మూసుకుంటున్నారు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వాళ్ళు అంటున్నారు జయము జయము అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈయనేంటండి నిన్నగా మొన్న వచ్చాడు, జయము జయము అంటాడేంటి, ఏం సాధించారు వీళ్ళు అని వారికి ప్రధాన యాజకులకు, శాస్త్రులకు వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. మేం కదా ఇక్కడ అధికారులు, గాడిద మీద వచ్చాడు అని వారు అనుకుంటున్నారు. కాబట్టి ఆ దేవాతి దేవుడు మన కొరకు మానవాళిని విడిపించడానికి
గాడిద మీద యాత్రగా బయలుదేరి వస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గుర్రం మీద వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చెప్పండి, ఎవరైనా తెలిస్తే. గుర్రం మీద వస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి గుర్రం మీద వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? యుద్ధం చేయడానికి వస్తున్నాడు అని అర్థం. ఒక వ్యక్తి గాడిద మీద వస్తున్నాడు అంటే సమాధానాన్ని ఇవ్వటం కోసము, మానవులను సమాధానపరచడానికి, సమాధానం లేని వారికి సమాధానము కావాలి, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వటానికి ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వస్తున్నారు. యెరూషలేముగా యాత్రగా వస్తున్నారు. చూడటానికి ఆయన యాత్రగా వస్తున్నట్లుగా మనం చూస్తాం, కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే అపవాది సైన్యానికి, దేవుని సైన్యానికి యుద్ధం జరగటానికి సిద్ధంగా ఉంది. అపవాది సైన్యము సమస్త తంత్రాలతో దేవుని కుమారుణ్ణి పట్టుకుని సిలువకు అప్పగించాలని చూస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికే వెళుతున్నారు. ఎందుకు? తన ప్రాణము పెట్టకపోతే, తన పరిశుద్ధ రక్తము చిందించకపోతే మానవాళికి విమోచన లేదు. పరిశుద్ధ రక్తము చిందించబడాలి. మన రక్తము చిందించిన ప్రయోజనం లేదు. ఎందుకు? మన రక్తము, మన శరీరము పాపముతో నింపబడడాన్ని బట్టి, మన రక్తాన్ని బట్టి పాప క్షమాపణ కలుగదు. పరిశుద్ధ రక్తము కావాలి, పవిత్ర రక్తము కావాలి. అది పరలోకము నుంచి రావాలి. ఆ దేవాతి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పాపరహితుడు కాబట్టి, ఆయనలో నాలో ఏ తప్పైనా ఉందని మీరు నిరూపించగలరా అని సవాల్ చేశారు కాబట్టి, ఆయన మనందరి కొరకు, పాపుల కొరకు ప్రాణమేయటానికి యెరూషలేముగా ఈరోజు మన కోసము వస్తున్నారు. కాబట్టి ఆయన మన కొరకు చేసిన త్యాగమును మనము తలంచుకొని మన జీవితాలు పూర్తిగా ఆయన వైపు త్రిప్పబడాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీ హృదయాలలో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండక, ప్రభువా ఈ రోజున నా కొరకు